హరి ఓం. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కేదన్. ఏ విభు వందనార్చనములే విభు చింతయు నామకీర్తనంబే విభులిలద్భుతములు యవని సంశ్రవణంబుసేయ దోషావలి బాసిలోకము శుభాయత వృత్తి చలంగునండ్రు. నేనా విభునాశ్రయించద ఘౌఘ నివర్తను భద్రకీర్తను. ఏ పరమేశు పదయుగమెప్పుడు కోరి భజించినర్పరుల్ లోపలి బుద్ధిలో ఉభయ లోకములందల శక్తి బాసి ఏ తపములేక బ్రహ్మగతి దారుజితశ్రములై చరింతురే. ఆ పరమేశు మృక్యద అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. తపములు శశి అయిన మరి దానములెన్నియు చేసి అయిన ఏ జపములు చేసి అయిన ఫల సంచయమెంవని జర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు అయ్య పరమితున్ భజించద అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. తపముల్ శశిననో మనో నియతినో దానవ్రత ప్రీతినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదండౌనని బ్రహ్మరుద్రముఖరుల్ భవింతురం వాణి. ఐ అపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండౌగా కనకెప్పుడు. అణువో కకడున్ మహావిభవుడో అచ్ఛిన్నుడో ఛిన్నుడో గుణియో నిర్గణుడో యటంచు విబుధుల్ కుంఠీభవత్తత్వమర్గణులై ఏ విభుపాద పద్మ భజనోత్కర్షంబులన్ తత్వవీక్షణముంచెసెదరట్టి విష్ణు పరమున్ సర్వాత్మున్ సేవించదన్. సంధ్యాంశయోరంతరేణ యః కాలః శతసంఖ్యయోః తమేవాహుర్యుగం తజ్ఞా యత్ర ధర్మో విధీయతే. ధర్మః చతుష్పాత్ ఉన్మజాన్ కృతే సమనువర్తతే స ఏవాన్యేష్వధర్మేణ వ్యతిపదేన వర్ధతే అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి కాలం గురించి చెప్తూ ఉండేటువంటి విశేషాలన్నిటినీ కూడా ఆ ప్రాయోపవేశ దీక్షలో ఉండేటువంటి ఆ పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్పి నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకు వివరిస్తూ, ఓ సౌనికాది మహర్షులారా, కాలాన్ని ఎందుకు మనం గణించాలి, కాలాన్ని ఎందుకు మనం స్మరించుకోవాలి అంటే కాలము సాక్షాత్తు భగవత్ స్వరూపమే కాబట్టి అందువల్ల భగవంతుడైనటువంటి ఆ పరమాత్మ ఇటు పదార్థం కింద, ఇటు స్పేస్ కింద, ఇటు కాలం కింద ఉండి అంతా కూడా తానే వ్యాపించిపోయి ఉన్నాడు. అందువల్ల ఇందుగలడు అందులేడని సందేహము వలదు. ఇందుగలడు అంటే పదార్థంలోనే ఉన్నాడా, ఆకాశంలోనే ఉన్నాడా, కాలంలో లేడా అని కాదు. ఇందుగలడు అందులేడని కాలంలో కూడా ఉన్నాడు. అది ప్రహ్లాదుడు గ్రహించినటువంటి మహత్తరమైనటువంటి విశేషం. కాబట్టి కాలంలోనూ పరమాత్మ ఉన్నాడు. అందువల్ల మైత్రేయ మహర్షి విదురుడికి ఆ కాలానికి సంబంధించినటువంటి విశేషాన్ని చెప్తూ ఇప్పుడు 4 యుగాల గురించి మాట్లాడుకున్నాం కదా. అందులో కృతయుగం ఏమో దాదాపుగా 18 లక్షల సంవత్సరాల కృతయుగమును, అలాగే ఏదో 13 లక్షల సంవత్సరాల వరకు కూడా త్రేతాయుగము, ఏదో 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగము, 4,32,000 సంవత్సరాలు కలియుగము అనుకున్నాం కదా. ఈ ప్రతి యుగానికి
ముందు ఏమిటి ఉంటుంది అంటే ముందు ఎంటర్ అయ్యేటప్పుడు సంధ్య అని, యుగం కొంతకాలం జరిగిన తర్వాత సంధ్యాంశ అని రెండు ఉంటాయి. కాబట్టి సంధ్య యుగము సంధ్యాంశ కలుపుకుని మనం దానిని కృతయుగం అని, త్రేతాయుగం అని, ద్వాపరయుగం అని, కలియుగం అని అంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మన లెక్క ప్రకారం ఒకసారి చూసుకున్నాం అనుకోండి. ఉదాహరణకి మన కలియుగం యొక్క టోటల్ ఎంత ఉంది అంటే, మామూలుగా యుగమే చూసుకున్నట్లయితే 3,60,000 సంవత్సరాలు ఉంది. దానికి ముందు సంధ్య ఎంత ఉంది అంటే 72,000 సంవత్సరాలు సంధ్య, 3,60,000 అసలైన కలియుగం, తరువాత 72,000 సంవత్సరాలు సంధ్యాంశ. ఈ టోటల్ చేసుకున్నట్లయితే 4,32,000 సంవత్సరాలు మనకి ఇది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రారంభించి మనకి ఎంత అయింది అంటే, ఇప్పుడు కలియుగం ప్రారంభించి మనకి మామూలుగా ఇప్పుడు చెప్తూ ఉండేటువంటి లెక్కల ప్రకారం 5,000 సంవత్సరాలు మాత్రమే అయింది. అంటే ఇప్పుడు మనం అసలైనటువంటి కలియుగంలోకి ప్రవేశించలేదు. కలియుగానికి ముందుండేటువంటి సంధియుగంలోకి ఉన్నాం, సంధ్యాయుగంలో ఉన్నాం అన్నమాట. సంధ్య టైంలో ఉన్నాం. ఎప్పటికే ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. కానీ ఈ మధ్యన కలికి భగవానుడు ఒకడు వచ్చేసాడు. కలికి భగవాన్ అని ఇంకొక అవతారంతో తయారైపోయింది. మేము కలికి అవతారాలంటూ ఇంకా కలియుగమే సంధ్యాంశంలోనే ఉంటే మరి ఈ అవతారాలన్నీ ఎలా వస్తున్నాయో, ఈ కాల ప్రమాణం తెలియనటువంటి మూర్ఖ ప్రజానీకం వీళ్ళందరి చుట్టూ ఎలా పడుతున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. సరేలేండి, ఆ సంగతి అంతా మనకెందుకు. కానీ ఇప్పుడు ప్రతి యుగంలోనూ కూడా ఓ విదురా, ప్రతి యుగానికి కూడా ఒక ధర్మం ఉందయ్యా అన్నాడండి. ధర్మము అంటే ఆచరించేటువంటి ఒకానొక స్థితిని ధర్మము అనొచ్చు. న్యాయం అన్నా కూడా ధర్మమే అంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి యుగానికి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. కాలానికి ప్రాపర్టీస్ ఉంటాయి. పదార్థానికి ఏ విధంగా అయితే ప్రాపర్టీస్ ఉంటాయో అదేవిధంగా కాలానికి కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. ఇదండి మహర్షులు కనిపెట్టినటువంటి మహత్తరమైనటువంటి విశేషం. అది మామూలుగా సింపుల్గా అర్థం చేసుకుందాం అనుకోండి. కాలానికి ధర్మం ఉంటుంది అని. ఉదాహరణకి తెల్లవారుజామున చలేస్తుంది, ఆ టైంలో చలేస్తుంది అంటే చలి దేనితో వేసింది? ఆ టైముకి చలి వేసింది అంటే దాని ధర్మం అనుకున్నాం. ఇది ఊరికనే ఎగ్జాంపుల్ మాత్రమే. కానీ ఈ ధర్మం ఆ టైం పీరియడ్లో ఒక ధర్మం ఉంటుంది. అంటే అది ధరించి ఉంటుంది. ఆ ధారయేత్ ఇది ధర్మ అని అర్థం. అంటే ఆ టైం పీరియడ్కి కొంత ప్రాపర్టీని ధరించి ఉంటుంది. ఆ ప్రాపర్టీ ఏమవుతుందంటే సకల జీవరాశుల మీద కూడా ఆ ధర్మం యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రతి యుగానికి కూడా ధర్మం ఉంటుందయ్యా. కాబట్టి అటువంటి విశిష్టమైనటువంటి ధర్మాన్నే తజ్ఞాయత్ర ధర్మో విధీయతే, ఒక ధర్మం విధించబడి ఉన్నది. ఎవరు విధించారు ఆ ధర్మాన్ని? పరమాత్మ కాలస్వరూపంలో ఉంటూ ఆ కాలంలో సమస్త జీవరాశులు లోకాలు ఏ విధంగా పరిచయాలి అనేటువంటి ఒకానొక సిలబస్ ఇచ్చినట్టుగా ధర్మాన్ని ఇచ్చాడు అని చెప్పిన తర్వాత ధర్మశ్చతుష్పాన్ మనుజాన్ కృతే సమనువర్ధతే సయేవాన్యేష్వధర్మేణ వేతి పదేన వర్ధత అని ఈ ధర్మం విదురా కృతయుగంలో మానవుల యందు ఈ ధర్మం 4 పాదాలతో చక్కగా ప్రవర్తిల్లిందయ్యా. కృతయుగంలో 4 పాదాలతో ధర్మం నడిచింది. తరువాత త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి 3, ద్వాపరంలో 2, కలియుగంలో 1 పాదంతోనే ధర్మం ఉంది. ఈ విధంగా కృతయుగం నుండి కలియుగానికి వచ్చేటప్పటికి ధర్మం క్షీణించడం ప్రారంభించింది అన్నాడు. చతుష్పాత్ 4 పాదాలు కలిగినటువంటి ధర్మం కృతయుగమందు మానవుల్ని ఏం చేసేదంటే సమనువర్తతే,
వాళ్ళందరినీ కూడా 4 స్థితుల, పాదము అంటే స్థితి, స్టేట్, 4 స్టేట్స్లో ఆ మానవులందరినీ, ఇది మానవులకి సంబంధించినటువంటి యుగాల సంగతి కాబట్టి ఈ మానవుల్ని ఆ కృతయుగం టైము ఏం చేసిందంటే వాళ్ళని 4 విధాలైనటువంటి స్థితుల్లో నిలబెట్టింది. పాదము అంటే దే వర్ మేడ్ టు స్టాండ్ ఆన్ 4 ఆస్పెక్ట్స్. అవి ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి 4 ధర్మాలు, 4 పాదాల ధర్మాన్ని కొన్ని విధాలుగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే తపస్సు, పవిత్రత, దయ, సత్యం అనేటువంటి 4 పాదాలు. అంటే ఏమిటనమాట, కలియుగంలో ఉండేటువంటి మానవులందరి యొక్క మనస్సుల్లోనూ ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే తపస్సు చేసుకునేవారు, చాలా పవిత్రంగా ఉండేవాళ్ళు, దయ కలిగి ఉండేవాళ్ళు, నిత్యము సత్యాభిలాషులై ఉండేవారు, సత్యమే మాట్లాడుతూ ఉండేటువంటి వాళ్ళు, ఈ ధర్మాన్ని వాళ్ళు పాలిస్తూ ఉండేవారు. అంటే ధర్మం అనేటువంటిది ఆ కాలం యొక్క వ్యవస్థను బట్టి ఈ 4 పాదాలతో నడిచేదయ్యా. అదే ఎప్పుడైతే త్రేతాయుగం వచ్చిందో తపస్సు వెళ్ళిపోయి పవిత్రత, దయ, సత్యం మీద ఉంది. ద్వాపర దగ్గరకు వచ్చేటప్పటికి పవిత్రత పోయి దయా, సత్యం మీద ఉండేది. ఇప్పుడు కలియుగం వచ్చేటప్పటికి సత్యం మీద మాత్రమే. ఏమండి మరి కలియుగంలో అందరూ అబద్ధాలు ఆడుతున్నారు కదా, కోర్టుల్లో కానీ, రాజకీయ నాయకులు కానీ, మనుషులు కానీ, ఇళ్లల్లో కానీ అందరూ అబద్ధాలు ఆడుతున్నారు కదా, మరి సత్యం మీద నిలబడి ఉంటుంది అని అంటారేమిటండి అంటే, ఇక్కడ సత్యం అంటే ఏమిటి అంటే సతీయం. ఇప్పుడు ఈ కలియుగంలో ఉండేటువంటి మానవులందరినీ కూడా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మైనటువంటి పరమాత్మ మీద ఆధారపడి మాత్రమే ఉంది అని అర్థం. వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు కాదు. ఆ సత్యాన్ని గ్రహించినట్లయితే, పరమాత్మ యొక్క సత్యాన్ని గ్రహించినట్లయితే, ఆ పరమాత్మే నాకు కావాలి, పరమాత్మ పాదాలే కావాలి, పరమాత్మ యొక్క స్థితి నాకు ఉండాలి, నేను నిరంతరము కూడా నామస్మరణ చేస్తాను, నా మనసులో మిగతా కోరికలు, మిగతా యాక్టివిటీస్, మిగతా పనులు వీటి మీదకి వెళ్ళి నేనెవరో తెలుసుకోకుండా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు బుద్ధితో, ఇవి చాలా సత్కార్యక్రమాలు, ఇవి చేస్తా అది ఇది అనేటువంటి యాక్టివిటీస్లో పడిపోకుండా, నేను ఎవరు, నేను సస్వరూపాన్ని, నా స్వరూపమే నేను అనేటువంటి ఆ స్వరూప జ్ఞానాన్ని సత్యం అంటారు. అది మాత్రం నిరంతరం ఉంది. కానీ దానిని తెలుసుకోలేక మనుషులు అలసులు, మందబుద్ధులు, ఉగ్రరోగ సంకలితులు అని కలియుగంలో ఉండేటువంటి లక్షణాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఇలాగ తగ్గిపోతూ ఉంటుందయ్యా, ధర్మం క్షీణిస్తూ ఉంటుంది అని చెప్పిన తరువాత ఇంకా ఆ కాలానికి ధర్మం ఉంది, యుగాలకి ఆ ధర్మం ఉంది. ఆ ధర్మంలో తపస్సు, పవిత్రత, దయ, సత్యం అనేటువంటి 4టితో అది కదులుతూ ఉంటుంది. అంటే తప్పించడం, తపస్సు అంటే తప్పించడం, భగవంతుడి కోసం తప్పించడం తపస్సు. పవిత్రత అంటే నిరంతరము కూడా మన మనసులో భగవంతుడు అనేటువంటి ఆ జలములతో, భగవంతుడు అనేటువంటి ఆ సూర్యుడి యొక్క వెలుగుతో మన మనసుని, బుద్ధిని, శరీరాన్ని శుచిగా, శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవడం అనేటువంటిది ధర్మం. అదేవిధంగా అన్నిటిలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి సమస్తమైనటువంటి భూత రాశి మీద కూడా దయ కలిగి ఉండడం. తర్వాత సత్యం, ఇవన్నీ ఉన్నప్పుడు నిజం తప్ప మరొక అబద్ధం మాట్లాడకుండా, పవిత్రత ఉన్నాం కాబట్టి అబద్ధం మాట్లాడకుండా ఉంటాం. తరువాత పరమాత్మ మీద దృష్టి ఉంటుంది. అంతే తప్ప పనికిరానటువంటి కార్యక్రమాలు రోజుకొకటి చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల బుద్ధి క్షీణిస్తుంది. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. మహత్తరమైనటువంటి నేనెవరో తెలుసుకోలేనటువంటి ఒక దోషం మాత్రం బట్టి పీడిస్తూ అది జన్మ పరంపరలకు కారణం అవుతుంది. ఇదైన తర్వాత కాలం గురించి ఇంకా ఏం చెప్తూ, త్రిలోక్యా యుగ సహస్రం బహిరాబ్రహ్మణో దినం తావచ్చేవ నిశాతాతయన్నిమీలతి విశ్వసృక్. ఓ విదురా, కాలం గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు మనకి లోకాలు ఉన్నాయి కదా, భూం ఓం భూః భువః సువః మహత తపః, ఈ లోకాలున్నాయి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం అని అంటూ ఉంటాను చూసావా. అందులో ఈ లోకాలలో కాలం ఎలా
ఉంటుంది అంటే మహర్లోకం నుండి బ్రహ్మలోకం వరకు ఆ పై 3 లోకాల్లోకి 4 లోకాల్లోకి తీసుకెళ్తే అక్కడ కాలం, అక్కడ పగలు ఎలా ఉంటుంది అంటే మానవలోకంలో 1000 చతుర్యుగాల కాలం ఎంత ఉంటుందో ఆ బ్రహ్మలోకంలో పగలు అంత ఉంటుంది. అంటే 1000 చతుర్యుగాలు. చతుర్యుగము అంటే ఏమిటి? 43,20,000 సంవత్సరాలు చతుర్యుగం. అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వాటిని సమ్ చేస్తే వచ్చినటువంటి ఆ సమ్ ఉందే, ఆ టోటల్ అది 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం అంటే. ఇప్పుడు 1000 దాన్ని 1000తో మల్టిప్లై చేసినట్లయితే ఆ వచ్చినటువంటి టైం ఉందే అది బ్రహ్మలోకంలో ఒక పగలు. డైరెక్ట్గా మీకు చెప్పేయాలి అంటే ఆ బ్రహ్మలోకంలో పగలు ఎంతంటే 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మలోకంలో 432 కోట్ల సంవత్సరాలు మానవ సంవత్సరాలు బ్రహ్మలోకంలో ఒక డే, ఒక పగలు. రాత్రి మళ్ళీ 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మలోకంలో ఒక రాత్రి. అంటే బ్రహ్మగారి యొక్క ఒక రోజు ఎంత అంటే 864 కోట్ల మానవ సంవత్సరాలు బ్రహ్మగారికి ఒక రోజు అవుతుంది. ఇది మనం గ్రహించవలసినటువంటిది. కాబట్టి ఇప్పుడు రాత్రి అంటే బ్రహ్మగారి యొక్క రాత్రి కాలంలో ఆయన నిద్రపోతాడయ్యా అని చెప్పి ఇక్కడ మానవులకు ఉండేటువంటి 100 సంవత్సరాల దగ్గర నుంచి బ్రహ్మగారి యొక్క ఒక రోజు 860 కోట్ల మానవ సంవత్సరాలు ఉంటాయి అని చెప్పి టైం యొక్క రెఫరెన్స్ ఫ్రేమ్స్ని అద్భుతంగా మనకి మహర్షులు దర్శించి కాలాన్ని చూడగలిగారు. అటువంటి దర్శనం చేసేటువంటి స్థితి ఈనాటి శాస్త్రవేత్తలు ఎవరికి కూడా లేదు, ఉండబోదు కూడా. సరే, ఇది అయిన తరువాత ఏం జరుగుతుంది అంటే ఈ బ్రహ్మగారు నిశావసాన ఆరబ్ధో లోకకల్పోనువర్తతే యావద్దినం భగవతో మనోన్ భుంజంశ్చతుర్దశ. ఆ రాత్రి బ్రహ్మగారికి రాత్రి ఉందే అంటే 864 కోట్ల సంవత్సరాలు మానవుల సంవత్సరాలు అయిపోయిన తర్వాత బ్రహ్మగారికి రాత్రి అయిపోయి మేలుకుంటాడు. అప్పుడు ఆయన మేల్కొన్న వెంటనే మానవుడు ఏం చేస్తాడు? పొద్దున మేల్కోగానే పడుతూ వేసుకుని కాఫీ తాగేసి ఇంకా అవన్నీ చేస్తూ ఉన్నట్టుగా బ్రహ్మగారు ఆ నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే ఆయన చేసేటువంటి పని ఏమిటంటే ఈ సృష్టి కార్యక్రమం మొదలుపెట్టేస్తాడు. అంటే ఏమిటనమాట, బ్రహ్మగారు రాత్రి నిద్రపోయారు అంటే ఆ టైంలో సృష్టి అంతా విలీనం అయిపోయి ఉంటుంది. మళ్ళీ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు ఆయన. అలాగా ఈ సృష్టి కాలం ఆ పగలేమో సృష్టి కాలం చేస్తాడు, రాత్రి ఏమో మళ్ళీ పడుకున్నప్పుడు సృష్టి అంతా లయమైపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఆ బ్రహ్మగారి పగలు అలా జరుగుతూ ఉంటుందయ్యా. అలాగా బ్రహ్మగారు ఆ పగల కాలంలో ఆయన సృష్టిలో 14 మంది మనువులు పుట్టి మరణిస్తారట. అంటే ఏమిటి? బ్రహ్మగారు మార్నింగ్ 6 o'clock మళ్ళీ సాయంత్రం 6 o'clock వరకు 14 మంది మనువులు, మనువు 1 2 3 4 5 6 అని ఇలాగ 14 మంది మనువులు పుట్టడం. ఒక మనువు పుడతాడు, ఆ టైం అయిపోగానే మరణిస్తాడు, రెండో మనువు పుడతాడు. ఇలాగ బ్రహ్మగారి పగలలో 14 మంది మనువులు పుట్టి గతిస్తూ ఉంటారయ్యా. నిశావసాన ఆరబ్ధో, నిశా అవసానే రాత్రికి ముగిసిన కాలం తరువాత లోకకల్పో అనువర్తతే, ఈ లోకాలన్నింటినీ కల్పించడం అనేటువంటి ఆ పనిని ఆయన చేస్తాడు. అలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో యావద్దినం ఆ మొత్తం ఆ పగల్లో మనోన్ భుంజంశ్చతుర్దశ 14 మంది మనువులు పుట్టి వాళ్ళు ఆ పగలు వాళ్ళు జీవించి ఆ తర్వాత రాత్రి అంతా మళ్ళీ వాళ్ళు డిసప్పీర్ అయిపోతారయ్యా అని చెప్పాడండి. అంటే ఏమిటి? బ్రహ్మగారి యొక్క ఆ కాలంలో అంటే పగలు ఆ డే టైంలో 14 మంది మనువులు పుడతారు. పుట్టి మళ్ళీ ఆయన రాత్రి అయ్యేటప్పటికి 14 మన్వంతరాలు కూడా కలిసిపోతాయి. ఈ మనువు యొక్క కాలాన్ని మన్వంతరం అంటారు అని చెప్పి, అసలు మన్వంతరం అంటే ఏమిటో చెప్తాను విను విదురా. ఆ టైం పీరియడ్ ఎంతో చెప్తాను.
అని చెప్తూ ఆయన స్వం స్వం కాలం మనుర్భుంక్తే సాధికాం హేక సప్తతిం మన్వంతరేషు మనవస్తద్వంశ్యా ఋషయస్సురాః భవంతి చైవ యుగపత్సురేషాశ్చానుయే చ తాన్ అని ప్రతి ఒక్క మనువుకి కాలం ఎంత ఉంటుందంటే ఇప్పుడు వైవస్వత మన్వం ఉన్నాడు అనుకోండి, ఏదో రైవత మన్వంతరం ఉంటాడు, ఏదో చక్షు మన్వంతరం అని ఉంటాయి. అంటే ఏమిటి, ఆ టైంలో ఒక్కొక్క మనువు యొక్క కాలం ఎంత అంటే 71 చతుర్యుగాల కాలం. అంటే చతుర్యుగము అంటే మహాయుగం అంటే చెప్పానుగా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం చేసినటువంటిది. అంటే 43,20,000 సంవత్సరాల కాలాన్ని చతుర్యుగం అంటారు. అటువంటి చతుర్యుగాలు 71 అంటే 43,20,000 ఇంటూ 71 చేత మనం గుణించినట్లయితే వస్తే ఆ కాలం ఎంతంటే 30,67,20,000 సంవత్సరాలు. అంటే ఒక మనువు పుట్టి తన దేహం వదిలేటప్పటికీ ఆ మనువు యొక్క జీవితకాలం ఎంతంటే 30,67,20,000 సంవత్సరాలు. ఆ కాలాన్ని మన్వంతరం అంటారయ్యా. ఇలాంటి మన్వంతరాలు 14 ఉంటాయి. కాబట్టి ఆ ఒక మన్వు యొక్క ఆ కాలంలో అంటే 30,67,20,000 సంవత్సరాల్లో ఆ మనువుకి పుట్టినటువంటి రాజులు, ఆ మన్వంతరంలో ఉండేటువంటి మహర్షులు, ఆ మన్వంతరంలో ఉండేటువంటి దేవతలు, ఆ దేవతలకి ప్రభువులైనటువంటి ఇంద్రాదులు, తరువాత వీళ్ళని అన్నిటినీ కూడా అనుసరించేటువంటి గంధర్వులు, వీళ్ళు ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క బ్యాచ్ ఉంటుంది, అంటే ఒక్కొక్క క్యాబినెట్ ఉంటుందన్నమాట. ఆ మనువు యొక్క ఆ కాలంలో అప్పుడు ఋషులు వేరు, ఆ ఋషులు వేరు, మన్వంతరంలో ఆ ఋషులు వేరు, ఆ దేవతలు వేరు, ఆ గంధర్వులు వేరు, ఆ ఇంద్రాది దేవతలు వేరు. అప్పుడు ఆ మనువు కాలంలో భూమండలం మీద ఉండేటువంటి రాజుల యొక్క వంశాలు, వాళ్ళ యొక్క స్థితులు, వాళ్ళ యొక్క రాజ్యాలు ఇవన్నీ మారుతూ ఉంటాయా. కాబట్టి ప్రతి మన్వంతరంలోనూ కూడా ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. స్వం స్వం కాలం మనుర్భుంక్తే సాధికాం హేకసత్వతం. స్వం స్వం తన ఆ కాలంలో అధికంగా ఆ మనువు యొక్క తన యొక్క కాలంలో మనువులు వాళ్ళ యొక్క తత్వంశ్యాః వాళ్ళ యొక్క వంశాలు, తరువాత అంటే వాళ్ళ వంశానికి చెందినటువంటి రాజులు, ఋషులు, సురాః సురలు, సుర ఈశాః సురలకు దేవతలైనటువంటి ఇంద్రుడు కూడా మారిపోతూ ఉంటాడు. తరువాత ఈ దేవతల్ని, ఈ ఋషుల్ని, వీళ్ళని అనుసరించి ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తాన్ వాళ్ళని అంటే ఆ ఋషుల్ని, దేవతల్ని, ఇంద్రాదుల్ని అనుసరించి ఉండేటువంటి వాళ్ళు ఉంటారే ఈ గంధర్వాదులు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఆ కాలంలో ఉంటూ ఉంటారయ్యా. యుగపతి ఏవ అలాంటి ఆ 30,67,20,000 సంవత్సరాలలో ఈ మొత్తం బెటాలియన్ అంతా ఉంటూ ఉంటుంది. ఇలాగా ఆ మనువు వీళ్ళని ఏలుతూ ఉంటాడయ్యా అని మన్వంతరంలో ఉండేటువంటి విశేషాన్ని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇది ఇంకా ఏం జరిగింది అంటే, ఏష దైనందిన సర్గో బ్రహ్మాస్త్రైలోక్యవర్తనః తిర్యంను పితృదేవానాం సంభవో యత్ర కర్మభిః అని. ఇది బ్రహ్మగారు చేసేటువంటి ప్రతిదినం చేసేటువంటి సృష్టి. అంటే ఇప్పుడు బ్రహ్మగారు ఏం సృష్టి చేశాడండి అంటే 14 మంది మనువులు, ఆ 14 ఒక్కొక్క మనువు కాలంలో ఋషులు, దేవతలు, గంధర్వాదులు, మానవులు, ఆ రాజులు, ఆ రాజవంశాలు, ఇవన్నీ ఆయన చేస్తున్నటువంటి పని చిన్న పని ఏం కాదు. ఆయన మన ఇంట్లో అయితే ఏం చేస్తామంటే ఏదో వంట వండుతాం, ఇంత కూర చేస్తాం, ఇంత చారు చేస్తాం, ఇంత చేస్తాం, తర్వాత ఏమో పనికిరాని పనులన్నీ అక్కడికి ఇక్కడికి వెళ్ళి అందరినీ కలుపుకుంటూ ఏవో పనులు చేస్తూ ఉంటాం. కానీ ఆయన చేసేటువంటి పనులు ఇవి పనులు చేస్తూ ఉంటారు. ఇలాగ చేసేటువంటి దానిలో వాళ్ళు ఈ మానవులు ఉన్నారే, ఈ మానవులు, పశువులు, పక్షులు, తరువాత ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ జీవులు ఎవరైతే ఉన్నారో, ఈ మానవ లోకంలో ఉండేటువంటి జీవులు తర్వాత ఇవన్నీ కూడా, ఈ మన్వంతరాలన్నీ కూడా ముల్లోకాల్లోనూ కూడా వ్యాపించిపోయి ఉండేటువంటి కాల వ్యవస్థ ఇది. ఇలాంటి ఉండేటువంటి ఆయా జీవుల కర్మలను అనుసరించి ఆ జీవులు చేసేటువంటి అంటే ఏంటి, వాడు రజోగుణంతో ఉంటారుగా, రజోగుణం అంటే క్రియాశీలం అవడం. వెంటనే ఏ లోకంలో ఉన్న జీవైనా సరే కర్మ చేసేస్తూ ఉంటాడు. కర్మ ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో ఆ కర్మఫలాల్ని అనుసరించి ఆ జీవులు పశుపక్షాదుల కింద, మానవుల కింద, పితృదేవతల కింద, దేవతల యోనిలలో వాళ్ళు పుడుతూ ఉంటారయ్యా. కాబట్టి ఈ కర్మ చెయ్యడం వల్ల యోనులలో పుట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏదో చాలా గొప్ప పనులు చేసేస్తున్నాం, మనం అది చేసేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం అంటే నీకు జన్మలు తప్ప మరేం లేదు. కాబట్టి నేనెవరో తెలుసుకోవాలి, నాకు నీ పాదాన్నే గట్టిగా పట్టుకొని అదే గట్టిగా పట్టుకుని మనం కూర్చున్నట్లే ఈ జన్మ పరంపరల్లోకి పోకుండా ఉంటామయ్యా అని భాగవతం యొక్క సారాంశాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి వివరించినటువంటి విశేషాన్ని చూశాను. రేపటి కార్యక్రమంలో మరో శ్లోకంతో వస్తాను.